అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ సార్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరొకసారి అడుగుతున్నాను. ఇది ప్రజెంట్ వచ్చి చావలి సెంటర్ అండి. ఇది ఇప్పుడు మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెరవల్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే వేమూరు వెళ్తాము. బట్టిప్లూరు నుంచి రూట్ అనమాట ఇది వచ్చేది. ఇది ఈ బోర్డు ఉంది కదా, చూస్తున్నారు కదా. స్ట్రైట్ వెళ్తే వేమూరు వచ్చింది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెరవలపాలెం, మూలపూరు, కూచిపూడి ఇలా వెళ్తుంది అనమాట. ప్రజెంట్ చావల్ సెంటర్లో ఉన్నాను నేను. పోతే నిన్న వీడియోస్ అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఫంక్షన్లో అటెండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ తెనాలి వరకే కొన్ని బిట్స్ అయితే యాడ్ చేసాము. ఈ ఇంతకుముందు పార్ట్ 1లో ఈ పార్ట్ 2కి వచ్చి ఇది ఈ ఫంక్షన్ హాల్, ఇది సేవల్ సెంటర్లో ఉన్నాం కదా, ఇప్పుడు చెప్పే కదా, ఇది సేవల్ సెంటర్. ఇది కరెక్ట్గా రైట్ సైడ్కి వెళ్తే గోపాలం బజార్ అంటారు, స్ట్రైట్ వెళ్తే వేమూరు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెరవలే రూటు, పెరవలపాలెం. ఇది మనం ఇప్పుడు పెరవల్ రూట్కి వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాము. ఇక్కడ ఈ బ్యానర్స్ ఇవన్నీ కట్టారు కదా. ఇది ఈ మూల మీద కూడా ఇంతకుముందు చెవుడు సుబ్బారావు కొట్టు అంటారు, అది ఆ ప్లేస్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకుని సంథింగ్ పాయింట్ లేలమ్మని వాళ్ళ అబ్బాయి అని అంట వాళ్ళు తీసుకున్నారు. ఇది కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇది ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే చంద్రం కొట్టు, స్ట్రైట్ వెళ్తే మణికంఠ వాళ్ళదంట వస్తుంది. ఇది కోడి పిల్లల కొట్టు లెఫ్ట్ సైడ్లో ఉండేది. ఇక రైట్ సైడ్లోనే ముందుకు సంవత్సరం అంటారు. ఈ స్ట్రైట్ వెళ్తే పెరవల్ రూట్ అనమాట. ఇది ఈ రూట్లో ఉంది, ఇప్పుడు కారు ఉంది. దీంట్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇది అయిపోగానే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కొల్లూరు వెళ్ళాలి. కొల్లూరులో అక్కడ వర్క్ చూసుకుని లంక అనమాట, సుగ్గం లంక వేమూరు కొల్లూరు రూట్ అనమాట. ఇక అక్కడ నుంచి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఇంకా చావల్లోనే ఉన్నాము. చావల్లో ఇది వచ్చి పెరవలెల్లి రూట్ అనమాట. ఇది ఈ పెరవలెల్లి రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ శ్రీనివాస్ అని వాళ్ళది గోడౌన్స్ అనమాట. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది బుడ్డాయి గారు అబ్బాయి అంటారు, చావల్ బుడ్డాయి అబ్బాయి అంటే గాజుల కృష్ణ అని హైదరాబాద్లో ఉంటాడు. అతను బిల్డింగ్ అనమాట, అతను రెంట్స్కి ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సైకిల్ షాపు వాళ్ళదేను, ఇది కూడా రెంట్కి ఇచ్చేసాడు. ఇక్కడ ఏదన్నా బైక్ మెకేర్ బైక్స్ ఏదన్నా షాప్స్ ఏదైనా ఉన్నా కానీ, బైక్స్ రిపేర్స్ ఏదైనా ఉన్నా కానీ అది చేయించుకోవచ్చు. రైట్ సైడ్లోనే రెస్టారెంట్ ఉంది ఒకటే. ఎవరైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ వెంకటాద్రి కూడా ఉన్నాడు, అమ్మోల మీద ఉన్నాడు వెంకటాద్రిని. అతను వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఈ ఏరియాలో చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న అన్ని వడ్లని బిజినెస్ అనమాట. ఈయన వడ్డీ వ్యాపారం. ఎవరైనా వడ్లు అమ్మేవాడు కానీ మినువులు అమ్మేవాడు కానీ ఉంటే ఇతను కాంటాక్ట్ కావచ్చు. ఇక అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేతలకి మనం పెరవలెల్లి రూట్లోనే లాస్ట్లో హనుమాన్ టెంపుల్ అని ఆంజనేయ స్వామి గారి టెంపుల్ ఉన్నది. ఈ దేవాలయం పక్కనది. ఇది వచ్చి ఇక్కడ మంచినీళ్ళ బావి అంటారు. ఇక్కడ చెట్టు దగ్గర ఇక్కడ ఆపేసేసి మనం వాటర్ ఇది తాగేసి వాటర్ తీసుకుని కొంచెం మళ్ళీ రైట్ సైడ్లో మా సత్యమ్మ తల్లి, చిన్న సోమరతి వారి సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంది. ఓకే, ఇది పొలిమేర, ఊరు పొలిమేరకి మనం ఎంటర్ స్టార్ట్ అయ్యే ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి చావల్ అనేది వచ్చేది పెరవల్ అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బాడవడం అంటారు. ఇక్కడ మన కారు సైడ్ పెట్టేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చాము కాబట్టి ఇక్కడ ఇవి కూడా కవర్ చేసాము. అయిపోతే నిన్న కూడా కొన్ని వీడియోస్ కూడా కొన్ని క్లిప్లు అనేది వచ్చినాయి. నిన్న ఫస్ట్ వీడియోలో చూడండి, అది హైదరాబాద్ నుంచి తెనాలి వస్తుంటే చావల్ వస్తుంటే కొన్ని దారి మధ్యలో ఈ నైట్ పూట జర్నీ చేసాము. వీళ్ళు కూడా స్వాములు అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నారు. చావల్ దక్షిణ బజార్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరు కానీ సీజన్ వచ్చింది కాబట్టి అయ్యప్ప మాలు ధరించారు. ఈ సత్యనారాయణ స్వామి ఇతను మీరు ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు స్నానం అనేది ఇప్పుడు ఇక్కడ కొంచెం స్టెప్స్ అవి కట్టించారు చిన్న సోమరతి వారి టెంపుల్ దగ్గర. దాని ముందు కాలం అయితే సప్టాయిలు కట్టించేసి కింద కూడా వాటర్లో కొంచెం బెల్ట్ పోసేసరికి మళ్ళీ కాంక్రీట్ వేసేసరికి ఇక్కడ వసతిగా ఉందని వీళ్ళు స్వాముల వారు అందరూ చెబుతున్నారు. నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎట్లా ఉందో స్వామి వసతి ఎక్కడ ఏముందంటే బాగుంది స్వాములు అన్నారు వాళ్ళు. వాళ్ళ ఈ నెక్స్ట్ మంత్ మేబీ వెళ్తామంటున్నారు. ఆయనకు ఇంకా దీన్ని కన్ఫర్మ్ కాలేదు అంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసారు కాబట్టి తీసేసేస్తున్నాము. వాళ్ళు వాళ్ళు ఏమంటారో వాళ్ళు కూడా విందాము ఇక్కడక్కడ.
అంటున్నాడు లాల్ సామ్ అన్నాడు అంటున్నాడు ఏమన్నా మళ్ళీ ఏ గవాలు తీయకొచ్చు ఇప్పుడు చెప్పు నేను ఇదిగోండి మా యూత్ లీడర్ అసోసియేషన్ జై గణేష్ యూత్ లీడర్ జై పాయ కాల్లో దిగుతున్నాడు నిశంకర్ వెంకటేష్ గారు కాళ్ళు స్నానం చేయనున్నారు. జై బాయా బాబాయ్ జాన్ తప్పుకో స్వాములు ఇప్పుడు నది స్నానం చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న స్వామి మట్టికి అసోసియేషన్ లీడర్ కొత్త హార్వెస్ట్ కొత్త తాటలన్నీ. ఈ స్వామి ఏమో ఎన్ఆర్ ఈవెంట్స్ ప్రొపరేటర్ విఆర్కే. పోతే ఇక్కడ ఈవినింగ్ నైట్ పూట చాలా వర్షం పడిందండి. అదే రోజున సాయంత్రము ఫుల్ వర్షం వచ్చింది. నేను నైట్ పూట వర్షం పడింది. అక్కడ నుంచి మనం ఇట్లా వచ్చేసి బజార్కి వచ్చి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక చెప్పా కదా కొల్లూరు మీదుగా వేమూరు మీదుగా లంకెళ్ళాలని వచ్చేటప్పుడు దారి మధ్యలో బంధువుల ఇళ్ళకి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళని కూడా పలకరించుకుని ఇంకా ఇటు వచ్చాము. ఇది దక్షిణ మధ్యన కట్లగూడేశ్వరం గారి ఇంటి ముందు అంటారు. ఇది ఇక్కడ మా బంధువుల దగ్గరికి వచ్చి మా మేనమా వాళ్ళ ఇంటికి వచ్చేసి వీళ్ళ గురించి కూడా పలకరించేసి మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ కొల్లూరు వెళ్దామని ఇటు వచ్చాము. ఇక్కడ అన్నీ అందరూ లాస్ట్ అప్పుడు ఇప్పుడు ఏమో పాతటి తాతల నాటి అన్నీ కమిటీలు ఉంటున్నాయి. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. కొంతమంది కొంచెం వేరే వేరే ఊళ్ళు వదిలిపెట్టి వేరే సట్ట సెట్లు అయ్యారు. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చేసాం. ఇది నేను అక్కడి నుంచి ఆఫ్ చేశాను. రోడ్డు బాగలేదు వేమూరు మధ్యలోని కొల్లూరులోకి వచ్చేసాను. డైరెక్ట్గా కొల్లూరు నుంచి ట్రిప్ యాడ్ చేసాము. ఇక్కడ మన టెంపుల్ దగ్గర కొంచెం చెప్పులు ఇది కొంచెం ఉండటం అనేది పోతే కొంచెం చెప్పు కుట్టిద్దామని ఆగాను. ఇక్కడ ఈ మూలమైన కార్నర్లో టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ కూడా మనం కొల్లూరు టెంపుల్ అంటే ఇది మనం ఇటు వెళ్తుంటే కొల్లూరు నుంచి వస్తుంటే లంక వెళ్తుంటే ఈ మధ్యలో ఉండేది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్ వెళ్తే ఉన్న ఈ దోనెపూడి అటు వెళ్ళొచ్చు. రేపల్లకి వెళ్తానికి వెళ్తూకి వెళ్తానికి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లంక వెళ్ళాలంటే లోపు మనం ఇక్కడ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. స్ట్రైట్ వెళ్తే అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మూల మీద ఈ ఉండటం అనేది చెప్పి కొంచెం పోతే అది కూడా చేశాను. అయిపోయిన తర్వాత దారి మధ్యలో ఒక బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళని కూడా పలకరించుకుని మళ్ళీ వాళ్ళని కూడా దారి మధ్యలోనే కాబట్టి రోడ్డు పక్కనే ఉంటారు. ఇది ఆవలాలపాలెం అనమాట. కొల్లూరు కట్ట నుంచి దిగంగానే వచ్చింది. ఇది లంక వెళ్తుంటే ఆవలాలపాలెం అనమాట. ఇక్కడ కూడా బంధువులు పలకరించి చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఈ కుక్క అనేది ఫస్ట్ మమ్మల్ని భయపెట్టింది. ఇది మీదకి వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత అందరూ పిలిచేసి అది ఏమన్నదనే దానికి కొంచెం మనం కూడా చెప్పేసేసి వెళ్ళిపోయాము. ఇక్కడ మళ్ళీ ఎందుకంటే వచ్చినప్పుడు మళ్ళీ దారి మధ్యలో ఉన్నారు కాబట్టి మనం పలకరించడం మన పద్ధతి కాబట్టి ఇటు వాళ్ళకి కూడా తెలిసింది మనం ఇటు వస్తున్నామని. అందుకని కానీ వాళ్ళు ఉండమన్నారు. వాళ్ళకి అప్పటికే మాకు లేట్ అవుతుంది, ఫంక్షన్ దగ్గరికి లేట్ అవుతుందని వెంటనే జస్ట్ 2 minutes ఉందన్నమాట. 2 minutes ఉండగానే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సుగర్లంక అనేది లంకలో అనేది బయలుదేరుతున్నాము. ఇది కొల్లూరులో ఉన్న పక్కనే అవలాలపాలెం అంటారు. ఇది ఒకప్పుడు ఈ వాటర్ మొత్తం వచ్చి ఫ్లడ్ వచ్చేసి మొత్తం నిండిపోయింది అని అన్నారు. లాస్ట్ ఇయర్ పడవలు కూడా వేసారంట దీని ముందు. ఈ రోడ్డు మధ్యలో ఇప్పుడు నేను ఉండే రోడ్డు మధ్య చూపిస్తున్నాను కదా, ఈ రోడ్డు మధ్యలో పడవలు కూడా వేసేసారంట. అక్కడ కట్ట వరకు వచ్చినాయంట వాటర్ పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వచ్చినాయి కానీ అంత కొంచెం తక్కువ వచ్చినాయి అని అన్నారు. ఛానల్లో కొంచెం పంటలు అనేది మునిగిపోయినాయి, వెంటనే బ్యాక్ వాటర్గా వెళ్ళిపోయినాయి అన్నారు వాళ్ళు.
ఇప్పుడు ఈ రోడ్డు అనమాట పడవలు వేశారని, లాస్ట్ ఇయర్ పడవలు వేశారంటే ఇవి చాలా నష్టం వచ్చింది రైతులందరికీ, అక్కడ కొల్లూరులో ఉన్న రైతులందరికీ. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా, మా బంధువుల వాళ్ళకి కూడా సిమెంట్ కట్టలు అనేది, ఐరన్ అనేది బిజినెస్ అనమాట వాళ్ళది. వాళ్ళు మొత్తం తడిచిపోయి ఒక 6 lakhs రూపీస్ 10 lakhs రూపీస్ సంథింగ్ ఎంతో నష్టం వచ్చిందన్నారు వాళ్ళు కూడా. ఇదంతా మరి లంక గ్రామాలంటే ఇది మనం వెళ్ళి వాటర్లో ఉంటున్నాం కాబట్టి, ఊరి మధ్యలో ఉంటున్నాం కాబట్టి, అది మనకి ఎప్పుడు వస్తే మనం చెప్పలేం కాబట్టి, వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మనం అవన్నీ భరించాల్సిందే. కానీ పంటలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఈ మధ్యన 10 సంవత్సరాల నుంచి రాలేదన్నారు, గత 2 సంవత్సరాల నుంచే వస్తాయి అన్నారు. ఇక ఇట్లా ఉన్నది జర్నీకి. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే గాజుల లంక అంట, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఈ సుగ్గం లంక, పోతల లంక, కత్తూరు లంక, చింతల లంక అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే గాజుల లంక. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాను అనమాట నేను. ఈ లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్కి వెళ్ళాలి. ఇవన్నీ పడవలు వేసారంట లాస్ట్ ఇయర్. మొత్తం అసలు ఫుల్ ఫ్లడ్ వచ్చేసి, వాటర్ వచ్చేసేసి మొత్తం మునిగిపోయినాయి అంట. ఇవన్నీ చాలామంది నష్టపోయారన్నారు. ఎడ్ల బళ్ళు అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఎడ్లు ఇంకా ఉండేవి ఒకప్పుడైతే. ఇప్పుడు అక్కడక్కడ ట్రాక్టర్లో వచ్చేసినాయి కాబట్టి అంతా ఎడ్ల బండి అనేది తగ్గిపోయినాయి. ఒకప్పుడైతే ప్రతి ఇంటికి ఒక ఎడ్ల బండి ఉండేది ఈ లంకలో. అరటి తోటలు కానీ ఏది కానీ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వెహికల్స్ అవసరం, వీళ్ళకి కంపల్సరిగా. లేకపోతే మనం స్టార్ట్ అయ్యాము. ఇది చింతలంక సంథింగ్ ఏదో ఉంది అక్కడ, పేరు ఇక్కడ బోర్డు మీద ఉంది. పెసర్లంక ఇది పెసర్లంక బ్రిడ్జి అనమాట. అది మనం ఇప్పుడు దాటింది. నాకు ఇంతకుముందు పెసర్లంక అనేది దాటామన్నమాట. ఈ పెసర్లంక అనేది వస్తున్నాం అనమాట. ఇప్పుడు పెసర్లంక స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక పెసర్లంక బ్రిడ్జి కానీ ఇవన్నీ లంక గ్రామంలో ఉన్నాము ప్రస్తుతానికి. ఇవన్నీ ఎప్పుడు వస్తే వాటర్ వస్తాయో తెలీదు. ఈ వర్షాకాలంలో అయితే చాలా అలర్ట్గా ఉండాలి. నైటే వదిలేసేస్తాడంట వాటరు. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసుకుని మనం ఇక్కడ వ్యవసాయ పనులు కానీ ఏదైనా కానీ అంతా కాలం మీద నిర్ణయించాలి. ఇక చేయడానికి తప్పేదేమో ఏం లేదు. వాళ్ళకి జీవనోపాధి ఎప్పటి నుంచో వచ్చేసారో, తాతల నాటి నుంచి వచ్చేసారంటే ఇక్కడికి లోపల లంకల గ్రామాల్లో. వాళ్ళు స్ప్రెడ్ వచ్చినప్పుడు కన్నా భరించాల్సిందే, లాభాలు వచ్చినప్పుడు వాళ్ళే కష్ట నష్టాలు భరించాలి. వాళ్ళు చెప్పారు వాళ్ళు అక్కడ. కొంచెం ఆగేసేసి మనం బయలుదేరుదామని వస్తున్నాను. ఇక ఒక పాయ అనేది ఫస్ట్ పాయ ఇప్పుడు ఎంటర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కట్టకాడ నుంచి ఒక పాయ అనమాట. ఇది నది, కృష్ణా నది 2 పాయలుగా చీలిపోయి లెఫ్ట్ రైట్గా చీలిపోతుంది. ఈ మధ్యలో ఉన్న భూమిని లంక గ్రామాలు అంటారు. ఈ లంక గ్రామాలకి ఇక్కడ వీళ్ళ జీవనాధార వచ్చి పాడి పంటలు, ఇక్కడ ఏదైనా కానీ ఇటుకలు తయారు చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ వర్షం వచ్చినప్పుడు అయితే మొత్తం మునిగిపోతాయి. వాటర్తో సహా మొత్తం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. వాళ్ళు అవన్నీ కష్ట నష్టాలన్నీ రైతులు మొత్తం ఎదుర్కొని మళ్ళీ జీవనోపాధి మళ్ళీ సాగిస్తూ ఉంటారు ఇక్కడ. గత 2 సంవత్సరాల నుంచి అయితే ఇది వచ్చింది. ఇప్పుడు వచ్చింది కదా వారధి. ఇది పెసర్లంక అంటారు. ఇది వారధి. ఇది చిన్న బ్రిడ్జి మీద, ఇది చిన్న పాయ మీద ఈ వారధి అనేది కట్టారు. ఇది రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి వాటర్ ఉన్నాయి. మొన్న బాగా వదిలేసారు, ఇప్పుడు తగ్గిపోయినాయి అంటున్నారు. ఇంకా ఇది మొత్తం పడవ కూడా వేసారంట. అక్కడ ఇంక కింద దిగునని చెప్పారు వాళ్ళ టాకైతే. మనం కూడా కొంచెంసేపు ఇట్లా ఆపుదామని సైడ్ చూపిద్దామని చూపించాను. ఇది అనమాట కృష్ణా నది విజయవాడ నుంచి వస్తుంటే 2 పాయలుగా తిరిగి రైట్ ఒకటే లెఫ్ట్ ఒకటి తిరిగి మధ్యలో భూములు ఉన్నాయి కదా, ఆ లంక గ్రామాలు అనమాట. ఇది కృష్ణా జిల్లా అంటారు. ఇటేమైనా వచ్చేసరికి గుంటూరు జిల్లా, అటేమైనా కృష్ణా జిల్లా అనమాట. ఈ మధ్యలో ఇది ఉండిద్ది అనమాట. కొంచెం వాటర్ అయితే తగ్గినాయి అన్నారు. ఇప్పుడు ఈ మధ్యన మొన్న అయితే బాగా వచ్చినాయి అండి. ఒక 15 days ముందు కూడా వదిలేశాడు. పోయినసారి ఎక్కువ వచ్చినాయి అంట దీనికంటే. ఈ పెసర్లంక వారధి ఇది కృష్ణా నదిలో. ఇది ఒక చిన్న పాయ అనమాట. ఇది విజయవాడ నుంచి వస్తుంటే కింద దిగున ఒక 20 kilometers 30 kilometers తర్వాత రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పాయ నుంచి లంక గ్రామాలు అనేది మొదలవుతాయి అనమాట. 20 kilometers తర్వాత విజయవాడ కట్టమట వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వాట్స్ ఇప్పుడు సేమ్ మనం అనుకున్న ప్లేస్కి, మేము అనుకున్న ప్లేస్ బంధువులకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ వారధి ఉంటాను. వాళ్ళు ఒకప్పుడు వారధి ఉండేది కాదు కూడా. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఆడ, మా బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి ఈ పడవ మీద వెళ్తానికి, టేప్కి వెళ్తానికి ఒకసారి వాళ్ళు అమౌంట్ తీసుకునేవాళ్ళంట. ఇన్ని బస్తాల వడ్లని లేకపోతే ఇన్నని ఒక సంథింగ్ కౌలుకి ఎట్లా లీజు తీసుకుంటారో అట్లా పడవల వాళ్ళు. వాళ్ళకి డైలీ మరి పైసలు ఉండవు కదా, డబ్బులు ఉండవు కదా అని ఇట్లాగ ఎక్కించుకుని
ఆ టైపు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఈ జనరేషన్లోకి వచ్చేసరికి ఈ వారధి అనేది ఇది ఇక్కడ యాడ్ చేయడం అనేది, కట్టడం అనేది చాలా చాలా ఈ లంక గ్రామ ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, మనోధైర్యాన్ని ఇచ్చింది. ఏదైనా సడన్గా వరద వచ్చినా కానీ ఈ బ్రిడ్జి అనేది బాగా వీళ్ళకి హెల్ప్ఫుల్ అయిపోయింది. వెంటనే వాళ్ళు చదువుకునేసి సామాన్ అవి చదువుకుని ఇంటి తాళాలు పెట్టేసి ఈ టైపుకి వచ్చేస్తారు వాళ్ళు. మెయిన్ గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ, ముసలాళ్ళు మొత్తకాళ్ళు ఉన్నా కానీ, ఇక మెయిన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ వరద మీదగానే ఈ టైపుకి వచ్చేసరికి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది. అంతకుముందు ఉన్నప్పుడు మాకు గత 30 ఏళ్ళ ఉన్నప్పుడు, ఒక 35 సంవత్సరాలు ఉన్నప్పుడు, 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ వరద లేదు. ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వరదలు వచ్చినప్పుడు అందరూ లంక గ్రామాల కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయేది. అలాగే వాళ్ళతో అప్పుడు ఫోన్లు కూడా, కరెంటు కానీ అప్పుడు లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక చూశారు కదా, ఈ లంక గ్రామాలు స్టార్ట్ అయ్యే వరద అవ్వగానే ఇక చిన్న చిన్న గ్రామాలు అనేది, లంక గ్రామాలు అనేది మొదలవుతాయి. ఒక ఇట్లాగా 4-5 ఊళ్ళ తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాము. ఈ అరటి తోటలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. మొన్న పసుపు ఇవన్నీ మునిగిపోయి అన్నారు చాలా మట్టుకి మెట్ట ప్రాంతాలు. మళ్ళీ రీసెంట్గా 15 days బ్యాక్ వచ్చిందని అని చెప్పారు. కొన్ని అయితే బాగానే ఉండే, కొన్ని అయితే 50% పోనీయండి అని చెబుతున్నారు. ఏదైనా లాస్ అయినండి అంటున్నారు. అది తప్పదు కదండి. మనం వెళ్ళి ఏరు మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనం భరించాల్సిందేను. కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది బాగా ఒక ఎదురుతో వచ్చిందంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. హైట్ మీద ఒక చిన్న రోడ్డు కదా, చాలా సఫర్ అయితే అయ్యాము. ఇది వచ్చి ఇంకా ఇప్పుడు అది పెసర్లంక వరద దాటిన తర్వాత సుగ్గర్లంక వెళ్ళే గ్రామంలో పైన కొత్తూరు లంక, సుగ్గర్లంక, కనిగిరి లంక ఇవన్నీ ఉంటాయి అంట. ఇటు చింతలంక, ఈ మా బంధువులు అనేవాళ్ళు ఈ చింతలంకలోనే ఈ సిమెంట్ కొట్టు, ఐరన్ కొట్టు బిజినెస్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చే దాంట్లోనే మనం వాళ్ళని కవర్ చేయలేదులే. ఈ అరటి తోటలు కానీ, బొప్పాయి తోటలు కానీ, పసుపు కానీ, కంద కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి సప్లై అవుతాయి. ఇక్కడ మనకి విజయవాడకి మార్కెట్కి వెళ్ళిపోతాయి. కొంతమంది డైరెక్ట్గానే వాళ్ళ వెహికల్ మాట్లాడుకుని తీసుకున్న వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి. వాళ్ళకి అరటికాయలకి కానీ ఏదైనా కానీ అక్కడే మార్కెట్లో డైరెక్ట్ సేల్ చేసి వస్తారు. వాళ్ళ జీవనోపాధి అది ఇట్లా ఉండిద్దండి ఇది లంక గ్రామంలో. ఈ మొత్తం ప్రస్తుతానికి మనం కొల్లూరు నుంచి సుగ్గర్లంక అనేది ఈ గ్రామం కనుక వెళ్తున్నాము. ఈ మధ్యలో లంక గ్రామంలో 7-8 ఉంటాయి అనమాట. అవి దాటుకుంటే వెళ్ళిపోవాలి. ఇక వరద వచ్చినప్పుడు అయితే చాలా ఇవన్నీ వాటర్ అనమాట. ఇవన్నీ ఎక్కడెక్కితే వరదలు ఉంటాయో, చిన్న చిన్నవి ఉంటాయో కాలువలు కానీ అవన్నీ అక్కడ వెంటనే పడవ అనేది చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంది, అది మిస్ అయ్యాం మనం చూపించాం. ఇదండి ఇక్కడ ఇది వచ్చి ఎదురుకి ఏదో బోర్డు ఉంది. ఇక్కడ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. అయితే డ్రైవింగ్ అయితే ఎదురుతో వచ్చిందంటే పెద్ద లారీలు వచ్చినాయి అంటే ఇక అంతేను. కొంచెం చూసుకుని ఎక్కడన్నా ప్లేస్ తక్కువ ఉన్న కాడ ఆపుకోవడం మంచిది. ఇప్పుడైతే ఇంకా ఏదన్నా అరటికాయలు తీసుకొద్దామన్నా కానీ, ఏదన్నా తెచ్చుకుందామన్నా కానీ ఇప్పుడు మనం ఊర్ల జర్నీ మీద ఆ నుంచి కుదరలేదు. అయితే ప్రతిసారి తెచ్చుకునేవాళ్ళం మనం ఎక్కడి నుంచాను. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కొంచెం మనకు కాల్ వచ్చింది, అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. టైం లేదు మార్నింగ్ పూట. అక్కడ పెళ్లి కూతురుని చేస్తున్నారని చెప్పా కదా, పెళ్ళి ఉందని, ఫంక్షన్ పెళ్లి కూతురుని చేస్తున్నారు కదా, వాళ్ళు టైం అయిపోతుందని కంటిన్యూగా ఫోన్లు చేస్తున్నారు, లేపుతున్నారు అన్నారు. అక్షంతలు వేయాలని మేము బయలుదేరాము. ఫాస్ట్గా బయలుదేరాము. అప్పటికే ఆల్రెడీ మార్నింగే స్టార్ట్ లేట్ అయింది. మేము కొంచెం ఇంటి దగ్గర పనులు చూసుకుని బయలుదేరేసరికి దారి మధ్యలో బంధువులు ఇళ్ళని ఇవన్నీ కవర్ చేసుకునేసరికి అందుకని వాళ్ళకి ఎదురుకి వెళ్తానికి లేట్ అయిపోయింది. ఇక ఫైనల్లీ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల లెఫ్ట్ సైడ్లో ఉన్న రెండు లంక గ్రామాలు తగిలి, చింతలంక ఒకటి, ఇంకోటి వేరేది ఉంది, కుత్తూరు లంక అని సంథింగ్ ఏదో ఉంది. ఇదండి ఇది లంక ప్రదేశాలు. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే నచ్చినాయి ఇవన్నీ. మేము ఇటు వెళ్తాం కాబట్టి బంధువులకైతే, కొత్త వాళ్ళకైతే కొంచెం సర్ప్రైజ్ ఏదన్నా కానీ ఒక థ్రిల్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే బంధువులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ఇటు వెళ్ళండి, చూడండి. ఆహ్లాదకరమైన వాతావరణము, అరటి తట్లు, చుట్టూ పసుపు భూములు, తోట పాడి పంటలతో కళకళలాడుతూ ఉండిద్ది. ఇక ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేయలేము అనుకోండి, అది మన చేతిలో లేదు. అది ఇక్కడ జీవనోపాధి మాత్రం బాగానే ఉంటుంది ప్రస్తుతానికైతే. అంత రైతుకు అనేది కష్టాలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి అనుకోండి, అది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మరి తప్పదు కదా వాళ్ళకి, అది మనం నాడుతూ ఉంటామేను. ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చే దగ్గర కూడా ఈ దారి మధ్యలో పడవేశారంటే ఒక వాగెల్లా ఉందనమాట. ఇక్కడ చిన్న సబ్టైల్ ఉంటే అది వచ్చారు. ఇక మనం సుగ్గర్లంక అనేది వచ్చేసాము. ఈ లోపలికి మనం ఇప్పుడు స్ట్రైట్ అనేది వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది ఉంటుంది, మనం స్ట్రైట్కి వెళ్తున్నాము.
అట్లా మాటల మధ్యలోనే వచ్చేసాం సుగల్లంక అనేది. బోర్డు కూడా చూపించడానికి కూడా టైం లేదు. చెప్పే కదా నేను, వాళ్ళు అప్పటికే ఫోన్ చేస్తున్నారని. ఎక్కడ దాకా వచ్చారు, ఇక్కడ మినిట్ ఫోన్ చేస్తున్నారు లేపుతాను. కానీ పెళ్లి కూతురుని చేశారు వాళ్ళు, అక్షంతలు వేయడానికి మా కోసమని కట్టి పెట్టారు. ఇంకా బంధువులు ఎవరు అందరూ అయిపోయారు. మీరు వస్తే మేము పిల్లల్ని లేపేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ కార్యక్రమం చేద్దారని పెద్దలకి మేము ఫాస్ట్గా వచ్చేసాను. ఇక వాళ్ళ ఇల్లు ఈ చివరన వరుసనే ఉంటాయి. ఇక్కడ అంటే ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే పెద్ద నది వచ్చింది అనమాట, అయిపోయింది. వచ్చానండి, అదేనండి ఇల్లు కనపడేది, కనిపించేది ఇల్లు. ఇక అయిపోయింది కదా, వచ్చేసి కారు పక్కన పెట్టేసేసి మళ్ళీ వెళ్ళి మనం పెళ్లి కూతురు అవన్నీ కార్యక్రమాలను చూపించలేదు. మనం ఓన్లీ తీసే కానీ వీడియోలో ఉండే కానీ చూపించదలుచుకోలేదు. అవి మన ఆడపిల్లల పెళ్ళి ఎందుకులని మనం చుట్టుపక్కల కొంచెం ప్రదేశాలు అన్ని వరకు తీసేసి మనం ఒక్కటి చేసాము. ఇక్కడ కారు రావడానికి మళ్ళీ కన్వర్షన్ ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ బంధువులందరూ వెళ్ళి ఆల్రెడీ కార్లు పెట్టేసేసారు. నేను సైడ్ పెడదామంటే పిలుద్దామంటే ఆల్రెడీ వాళ్ళు వేరే పనుల మీద ఎక్కడ ఉన్నారని అతనికి ఇదైతే బాగా రోడ్డు పక్కన ఉంది. బాగా చూసుకుంటా ఆ టేబుల్ చాలా లెఫ్ట్ సైడ్ బాగా లోతుకుందనమాట. ఇది కొంచెం బోర్డర్ అనేది కష్టంగా ఉంది కాబట్టి ఇటే స్ట్రైట్గా వనిచ్చాము. ఇది మొత్తం ఫైనల్ వచ్చి చెప్పారు కదా, చావల నుంచి సుగల్లంక దారి మధ్యలో ఈ ఫంక్షన్లు కానీ పెళ్ళి సంబంధించిన వీడియోలు నైట్ పూట ఈవినింగ్ ఫంక్షన్ పెళ్ళి మ్యారేజ్. మేము ప్రస్తుతానికి పెళ్లి కూతురు దగ్గర ఉన్నాము. ఇక్కడ భోజనం చేసుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎడా చేసుకుని లంచ్ చేసుకుని ఇక మళ్ళీ దోనేపూడి అనే గ్రామానికి సాయంత్రానికి ఈవినింగ్ మళ్ళీ చేరుకోవాలి. ఇది ప్లాన్ అనమాట, షెడ్యూల్. ఆడ నుంచి నెక్స్ట్ మార్నింగ్ కొంచెం వచ్చి 2 hours గుంటూరు రావాలి, అక్కడ రిసెప్షన్ చూసుకుని అటు నుంచి 2 hours హైదరాబాద్. ఇది ప్లాన్ యాక్చువల్గా అనుకున్నట్టుకుంటే ఇక నెక్స్ట్ డే సంగతి కాబట్టి ఇదనమాట. ఇది వచ్చి మన కార్ పార్కింగ్ పెడతాను కూడా ఎక్కడ ప్లేస్ బాగుందని చూసుకుంటూ ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మీకు చూస్తారని నేను యాక్చువల్గా స్లోగా రానిస్తున్నాను, మీ అందరూ కనపడాలని. ఈ లంకలో ఎట్లా ఉంది ఏమన్నది ఫైనల్గా చేరుకున్నాం కాబట్టి కార్ పార్కింగ్ పెట్టేసి తర్వాత ఆడ నుంచి వెళ్ళాలి ఇక ఇప్పటికి. ఓకే చూద్దాం. ఓ ముళ్ళు ఒక బాటిల్ వీడికి వచ్చింది. చూడు ఇదంతా పుస్తకాలు మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి కావాలి నీళ్ళు.
చాలు రా బాయ్. పర్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు?
అడిగడిగా ఆయన దూకుంటున్నాడు. స్పీడ్ కొంచెం ఎక్కువగా సార్ సార్ కనబడుతుంది. అంటే వర్షం హీరో 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 ఎందుకు తీసుకొచ్చింది నేనే బయట ఉండే
మరీ హెవీగా ఉన్నారనుకో బాగా హెక్టిక్గా ఉంది. ఇట్లా పెళ్ళిళ్ళు అనేది కాదు, అప్పుడు అట్లా చూసాం అట్లా ఇంటి దగ్గరే. ఇది లెక్క అంటే ఇది సర్ప్రైజ్ అంటే చూస్తలేడు. ఫోటో ఉండే ఫ్యామిలీ బాగుంది. మళ్ళీ చాలా రోజులు కప్పులో పాలు చెప్పులో కాలు, కప్పులో పాలు చెప్పులో కాలు. సూపర్.